నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్రకాలువ రైతులు ఇబ్బంది పడకుండా నందమూరు అక్విడక్ట్ వద్ద పూడికను తొలగించాలి. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలిశెట్టి శ్రీనివాస్. ఎగ్గిన నానాజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, సేవా కార్యక్రమాల నిర్వహణ. కపర్తి స్ఫూర్తితో కార్మికోద్యమాన్ని బలోపేతం చేయాలి. వర్ధంతి సభలో వక్తల ఉవాచ. బుద్దాల వెంకట రామారావు ఆధ్వర్యంలో అలరిస్తున్న నాటిక పోటీలు, పాల్గొన్న కళాభిమానులు. వచ్చే వర్షాకాలానికి ఎర్రకాలువ రైతులు ఇబ్బంది పడకుండా నందమూరు అక్విడక్ట్ వద్ద పూడికను తొలగించాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలిశెట్టి శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులను కోరారు. మండలంలోని నందమూరు అక్విడక్ట్ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు తాను అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరు, శెట్టిపేట, మారంపల్లి, ఆరుళ్ల గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మ వారి ఆలయం వద్ద శనివారం ఎగ్గిన నానాజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నానాజీ విగ్రహానికి ఎగ్గిన నాగబాబు, వారి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు వస్త్రాలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండుబొగుల నాగు, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుబొగుల బలుసులు, బుద్దాల వెంకటరామారావు, వర్తనపల్లి కాశీ, వెల్లనాటి సత్యబాబు, కొడవటి గంటి నరసింహాచార్యులు, రామగాని శ్రీనివాస్, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఎగ్గిన నానాజీ గారి 3వ వర్ధంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన నాగబాబు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నానాజీ గారి మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా మంచి వ్యక్తి. నేను ఎప్పుడన్నా ఎదురు పడితే నమస్కారం అంటూ 2 నిమిషాలు మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళు. మా ఇద్దరికి ఎవరికి తెలియదు. అది ఎప్పుడు నాతో చాలా బాగా ఉండేవాడు. అటువంటి మనిషి లేకపోతాం. వ్యక్తిగతంగా వారి కుటుంబానికి, ముఖ్యంగా నాబాబు గారు కూడా తీరని లేటు. అలాగే ఏదన్నా కార్యక్రమం చేపడితే దాన్ని ఎలా చేయాలి, ఎలా రూపొందించాలనే దాంట్లో మహాదిట్ట. మరి అటువంటి వ్యక్తి లేకపోతాం అందరికీ బాధాకరం. మరి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. 4 దశాబ్దాల క్రితం ఈ పట్టణంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ పేరుతో ఒక సేవా సంస్థను స్థాపించి ఆ సేవా సంస్థ నడపడంలో కానీ, మహంకాళమ్మవారి ఉత్సవాల నిర్వహణలో కానీ నాకు వెన్నెముకలా ఉంటూ చక్కగా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈ కరోనా మహమ్మారి సందర్భంగా అకాల మరణం చెందడం, నానాజీ లేని లోటు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్కి ఎవరూ తీర్చలేనటువంటిది. దాని అధ్యక్షుడిగా నేనేదో పైపైన ప్రోగ్రాంలు చెప్పడం వరకే తప్ప ఆ కార్యక్రమ నిర్వహణ
కర్త కర్మ క్రియ అతనే కింద ఉండి ఈ కార్యక్రమాలన్నీ నడిపించడం జరిగేది. నానాజీ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని, భగవంతుడు ఆయన సద్గతులు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులందరం కూడా కోరుకుంటూ, నానాజీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మా కుటుంబ సభ్యుల తరపున, అలాగే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాగబాబు గారు తమ్ముడు గారు నానాజీ గారు 3వ వర్ధంతి సందర్భంగా నాగబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకి విచ్చేసిన పెద్దలందరికీ, వచ్చిన అభిమానులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నానాజీ గారు అంటే చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే మేము గుడి కడక్కట వచ్చినప్పుడు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ చేసేటప్పుడు, ఆ ఫంక్షన్ల ఎక్కడ వచ్చినప్పుడు కూడా మంచి వ్యక్తిగా మాట్లాడేవాడు. నాగబాబు గారికి సోదరుడిగా, అంటే అలాంటి వ్యక్తి లేకపోవటం మనకు చాలా బాధాకరం. కరోనా గురించి అంటే ఇలాంటి మంచి వ్యక్తులు వెళ్ళిపోవటం మనకి చాలా బాధాకరం. ఎందుకంటే ఏదైనా సరే మనిషికి ఎవరికైనా ఉపకారం చేస్తాం కానీ అపకారం చేసే వ్యక్తి కాదు నానాజీ. అలాంటి వ్యక్తి లేకపోవటం మనలో చాలా బాధాకరం. ఆయన ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మనోధైర్యం కూడా ఇవ్వాలని ఇచ్చేసిన నానాజీ గారు, నాగబాబు అభిమానులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, యజ్ఞ నానాజీ గారు 3వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ యజ్ఞ నాగబాబు గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నానాజీ గారు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్లో ఎంతో మంచి యాక్టివ్గా ఉండి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. భగవంతుడు ఈ కరోనా మహమ్మారిలో ఆయన చాలా చిన్న వయసులో ఆయన కాలం చేయటం అనేటువంటిది చాలా విచారకరమైనది, చాలా దుఃఖమైనటువంటి కార్యక్రమం అది. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని కలగజేయాలని, అలాగే ఇక్కడికి విచ్చేసిన నానాజీ గారి అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన నాగబాబు గారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో శనివారం కపర్ది వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కపర్ది విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, తోట సత్యనారాయణ, దువ్వా శ్రీనివాస్, సిహెచ్వి రమణ, తాడికొండ వాసు, కె ముత్యం, కోసూరి వీర్రాజు, పి లక్ష్మణరావు, కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ కపర్ది స్ఫూర్తితో కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. గొడౌన్ వర్కర్సు, బజార్ జట్లు, ఇట్లాగా విభిన్న జీవన రంగాల్లో పనిచేసుకునే కాయకష్టం చేసుకునే కూలీలందరికీ కూడా ఆయన కార్మిక సంఘాలు పెట్టి, ఆ రోజుల్లో కూలీలు అంటే సమాజంలో గౌరవించేవారు కాదు, శ్రమ పడే వాళ్ళని గౌరవించేవారు కాదు. సామాజికంగా ఒక వివక్ష చూపించి వాళ్ళని అగౌరవపరిచే పద్ధతి ఒకటి పూర్వం అమల్లో ఉండేది. ఆ రోజుల్లో కార్మికుల్ని ముందు వాళ్ళకి గౌరవం రావాలి, జీతబత్యాలు ఒకటే కాదు, సమాజం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు చేసే శ్రమకు విలువ రావాలని చెప్పి కపర్ది గారు ఆ రోజుల్లో మొట్టమొదట మనకు గౌరవం ఉండాలి. గౌరవం ఉండాలంటే కార్మికులు అనేవాళ్ళు ఐక్యంగా ఉండి, వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఉండి, చెడు వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళందరూ కూడా కుటుంబాలను చక్కగా చూసుకుంటే కనుక సమాజంలో గౌరవం వస్తుందని ఆయన వాళ్ళ జీతబత్యాల కోసమే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ నడవడికని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళలో క్రమశిక్షణని పెంచడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. మరి అందువల్లనే తాడేపల్లిగూడెంలో ఒక రకంగా చెప్పాలంటే కార్మిక వర్గం ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవస్థగా రూపొందిందంటే కపర్ది గారు వేసినటువంటి పునాది కారణం. మరి కపర్ది గారితో పాటు ఆ రోజుల్లో ఇక్కడ మరి ఎంతమందో కార్మిక నాయకులు, మరి ఇందుకూరు సుబ్బరాజు గారు కానీ, దోసనపూడి విరాటరాజు గారు కానీ, లేకపోతే మరి కాళి చంద్రరావు గారు, జీవి నరసింహారావు గారు ఒక ఆయన ఉండేవారు. ఇవాళ వాళ్ళు కొంతమంది ఎర్రజెండా కింద కొనసాగుతున్నారు, కొంతమంది లేకపోవచ్చు. కానీ వాళ్ళకంటూ ఒక ఈ చైతన్యాన్ని తీసుకొచ్చి కార్మిక హక్కుల గురించి నేర్పి
వాళ్ళందరినీ కూడా సంఘాల్లోకి ఒక పటిష్టమైన క్యాడర్ కింద తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కపర్ది గారు. మరి కపర్ది గారు అంటే ఒక శక్తి. ఆయనలాగా ఏ నాయకుడు కూడా భారతదేశంలోనే పనిచేయలేదనేది మనం గమనించదగ్గ విషయం. ఎంచేదంటే ఆయన 1923లో మరి పెద్దనిండ్రకొల్లో ఆగస్టు 30లో జన్మించి ఆయన 100 సంవత్సరాల కార్యక్రమాలు కూడా మనం క్రితం ఆగస్టులో చేసుకున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా 100 సంవత్సరాల పుట్టినరోజు కార్యక్రమాలు కూడా చేసుకున్నాం. మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు అన్ని యూనియన్ నాయకులు ఇచ్చేశారంటే ఆయనలోని విశిష్టత. ఆయన జన్మించిన 20 సంవత్సరాలకే తాడేపల్లిగూడెం వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడ యూనియన్లు స్థాపించారు. అంటే ఒక యూనియన్ కాదు ఆయన స్థాపించింది, మొట్టమొదటిగా పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ స్థాపించారు. ఆ కార్మికులకి మరి మంచి వేతనాలు రావాలని, పని భద్రత ఉండాలని మంచి ఉద్యమాలు చేసి వాళ్ళకి సంఘంలో గౌరవం ఉండే విధంగా కూడా పారిశుద్ధ్య కార్మికులు చిరస్థాయిగా గుర్తుంచుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన కపర్ది గారే. అసలు తాడేపల్లిగూడెం ఏ సంఘమైనా ఉందంటే అన్ని సంఘాలు కూడా ఆయన స్థాపించిన సంఘాలే. ఇవాళ కూడా మరి సంఘాలు ముందుకెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాయండి. అయ్యాల ఆయన వేసిన బాటే. కామ్రేడ్ ఎంవిఎన్ కపర్ది గారి 43వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ భవనం దగ్గర ఆయనకి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం జరుగుతుంది. మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ఐఐటీఎస్ అనుబంధ సంఘాలకి స్టేట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమసుందర్ గారు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇవాళ ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి రాత్రి అందరికీ మెసేజ్లు పెట్టారు. మరి దాంట్లో భాగంగా మేము ఒక వర్కర్స్ అందరం మరి కార్యక్రమాన్ని హాజరయ్యాం. ప్రస్తుతం మనం జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విధానాలు, పూర్వ విధానాలు మనం బ్యారేజ్ చేసుకుని కామ్రేడ్ కపర్ది గారి కార్మికులు ఎంతైతే సేవ చేశారో, ఎంతైతే కష్టపడ్డారో, ఎంతైతే త్యాగం చేశారో ఆయన జీవితాన్ని భవిష్యత్తులో కూడా మనందరం కూడా నిలబెట్టి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ అన్ని రకాల రంగాల వారు కూడా ఇక్కడ ఈ రోజున ఈ మన కపర్ది గారి వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే గతంలో కూడా మనం అందరం కూడా ఆయన దినోత్సవాలను కూడా చాలా భారీ ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఆ జరుపుకున్న సందర్భంగా కూడా భారీ ఎత్తున జన సమీకరణతో మరి మన ఏఐటీసీ వారు, మన కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఆ సమావేశాన్ని చాలా మంచి ఉత్సాహంగా చాలా బాగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున కూడా మరి ఇక్కడికి విచ్చేసిన మన వివిధ రంగాల కార్మిక నాయకులకి, పెద్దలకి అందరికీ మరి వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో జాతీయ నాటిక పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం రాత్రి బీవీఆర్ కళాకేంద్రం వారిచే సీతా పరిత్యాగం పౌరాణిక పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటిక ఆద్యంతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కళాభిమానులు, కళాకేంద్ర సభ్యులు పాల్గొని వీక్షించారు. జీవన సాఫల్య పురస్కారాన్ని మీరు నన్ను ఇంత గొప్ప చేసి ఈ భూభారమును వహించమని మీరందరూ నా ఈ విధంగా వేడుకోలించుట మీకు నా అందరి సన్మాదరణ విశేషము కానీ పేరును కలుగుతుంది. నేను మత వైషమ్యములను గ్రహింపను ప్రజల సంతాన సారముగా రాత కార్యములను నిర్వర్తించదు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముస్లింలకు ఇచ్చిన వెనుకబడిన తరగతులు రిజర్వేషన్ను రద్దు చేస్తూ కలకత్తా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతించింది. ఈ మేరకు జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గున్నేపల్లి పుల్లాజీ, కోట రాంబాబు, మాలశెట్టి నరసింహమూర్తి, వెంకటేశ్వర్లు, తమరాడు చిన్న, ఐ బెనర్జీ, గంగాధర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ఈ తీర్పు మమతా బెనర్జీకి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి ఓబీసీ కులాల మీద ఆవిడ చేసిన అనుచిత వ్యాఖ్యలు, రిజర్వేషన్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆవిడ చిన్నచూపు చూస్తూ శత్రు దేశాలైన ప్రపంచ దేశాలు ఉన్న శత్రు దేశాలైన వాళ్ళని దేశంలో వాళ్ళని వలస వచ్చి పశ్చిమ బెంగాల్లో జీవిస్తున్న వాళ్ళందరినీ కూడా చేర్చి, రోహింగ్యాలను చేర్చి వాళ్ళ ఓటు బ్యాంకుని ఎక్కువగా వచ్చే విధంగా వాళ్ళకి అన్ని విధాల ప్రోత్సాహం చేసి వాళ్ళందరినీ కూడా దేశద్రోహులందరినీ కూడా ఈవిడికి అనుకూలంగా ఉండే విధంగా ఈవిడ యొక్క ఆలోచనలు వాళ్ళందరికీ కూడా వర్తింపజేసి వాళ్ళ ఓటు రాజకీయ నిమిత్తంగా వాళ్ళకి రిజర్వేషన్లను కల్పించి ఓబీసీకి సరైన గౌరవం ఇవ్వకపోతే ఆవిడ మీద సరైన ఓట్ల ద్వారాగానే ఓబీసీ ద్వారాగానే ఆవిడకి గుణపాఠం చెప్పే దిశగా అందరూ ఉంటారని కలకత్తా హైకోర్టు ఓబీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని దహించి వేసి ముస్లింలకు రిజర్వేషన్ని కల్పించి 5 లక్షల ముస్లింలకు ఓబీసీ వెనుకబడిన తరగతుల హోదాను కల్పించినటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వానికి హైకోర్టు చట్టవిరుద్ధమని చెప్పి అక్కడ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ నిర్ణయాన్ని మమతా బెనర్జీ ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ముస్లింల్ని, రోహింగ్యాల్ని ప్రోత్సహించే విధంగా ఓబీసీల యొక్క వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లను తుంగలో తొక్కి ముస్లింలని, రోహింగ్యాల్ని ప్రోత్సహించే విధంగా ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఈ రోజుని ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం కానీ బహుజనుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కూడా తొంగలో తొక్కుతూ రిజర్వేషన్ మనం తెలియజేయాలి అంటే అణచవేయబడిన, అణగారబడిన, అంటగారిన కులాలకి రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తిగా రాజ్యాంగ నిర్మాణంలో దాన్ని పొందుపరిచారు. దాన్ని తొంగలో తొక్కే విధంగా 2010లో మమతా బెనర్జీ గారు ఏదైతే మరి రోహింగ్యాల కోసం 178 కులాల్లో 118 కులాలనే ముస్లింలని ఓబీసీలో చేసినటువంటి నిర్ణయాన్ని నిన్న హైకోర్టు తప్పిదమని జాతీయ బీసీ కమిషన్కి ఇది పూర్తిగా చట్టబద్ధంగా వ్యతిరేకమైనటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని నిన్న పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఏదైతే తీర్పుని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అట్లాగే మరి ఒక హైకోర్టు నిర్ణయాన్ని మమతా బెనర్జీ గారు వ్యతిరేకించిన విధానం కానీ, అంతేకాకుండా అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు యొక్క నిర్ణయాన్ని మేము అమలు పరచడం ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున మేము పూర్తిగా దాన్ని ఖండించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన
అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. పడాల వృద్ధాశ్రమంలో శనివారం ఎగ్గిన నానాజీ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎగ్గిన నాగబాబు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ, బుద్దాల వెంకటరామారావు విచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం వృద్ధులకు వస్త్రాలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, వెల్నాటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
మాకు అత్యంత ఆప్తులు, ప్రియమిత్రులు, సోదరుడు సమానమైన మా నవోదయ ఫ్రెండ్స్ కన్నెరు మన నానాజీ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో మరి భోజనాలు ఏర్పాటు చేయటం, అలాగే మరి మాంకాలమ్మ గుడి దగ్గర ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఎందుకంటే చాలా బాధాకర విషయం, కరోనా టైంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మరి నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇంచుమించు 40 సంవత్సరాలు దాటింది. మరి 40 సంవత్సరాలు తాడేపల్లి పట్టణంలో ఎంతో సేవా దృక్పథంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మన నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఏ కార్యక్రమంలో ముందుండి ప్రతి వాళ్ళు ఆదుకునే విధంగా కాకుండా మరి ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున మాంకాలమ్మ ఉత్సవాలు కూడా చేయడానికి నడుము కట్టి దానికి మూలం అన్ని ఆది మూలం అన్నీ కూడా ఆయన అయ్యి ఎంతో ఘనంగా ఆ కార్యక్రమం నడిపించిన వ్యక్తి మా నానాజీ గారు. మరి అటువంటి వ్యక్తి భగవంతుడు సన్నిధానం చేరుకోవటం చాలా బాధాకరమైన మరి ఈరోజు ఆయన 3వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతి మరి ఆయన తెలియజేస్తూ మరి ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఒకటే అసలు చిరునవ్వుతో కోపమని వెనక్కుండా ప్రతి వ్యక్తిని కలుపుకెళ్ళే విధంగా మరి అటువంటి అన్నదమ్ములిద్దరూ మరి నాగబాబు గారు ఆయన రామలక్ష్మణులాగా ఆ వార్డులో ఎంతో మరి అందరికి కలిసిపోయి ప్రతి కుటుంబంలో సభ్యులు మెంబర్లుగా మా అందరిలో కలిసిపోయిన కుటుంబ సభ్యులు ఉండేరు ఇద్దరు అన్నదమ్ములు. మరి అటువంటి వ్యక్తులు మరి మమ్మల్ని అందరినీ ఇడిసి వెళ్ళిపోవడం బాధాకరమైన మరి మరొకసారి ఆయనకి ఆత్మ శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనంగా నాగబాబు నానాజీ దంపతులు నిలిచారని చెప్పుకోవాలి. సుదీర్ఘంగా 4.5 దశాబ్దాలుగా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే ఆధ్యాత్మిక మరి సాంస్కృతిక సేవా కార్యక్రమాలకి వెనుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి నానాజీ గారు. మరి చిన్న వయసులో కరోనా కాటుకు బలైపోయి అకాల మృత్యుని పొందడం జరిగింది. అయినప్పటికీ ఆయన చేసినటువంటి సేవలు, అలాగే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రమండలికి మరి తలలో నాలుగుగా ఎంతో మృదు స్వభావిగా అందరినీ మరి గౌరవించే వ్యక్తిగా మంచి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. వారి లేని లోటు మరి నాగబాబు గారికి తీర్చలేంది. అయినప్పటికీ కూడా మరి కళా మిత్రమండలి సభ్యులందరూ కూడా మరి తన సోదరులుగా భావించి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి శతవసంతాలు పూర్తి చేసుకుని నిర్విఘ్నంగా అమ్మవారి దయ వల్ల మహంకాళమ్మ ఆశీస్సులతో ఈ పట్టణ ప్రజలు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు, అలాగే మరి నాగబాబు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నవోదయ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎగ్గిన నానాజీ గారు 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎగ్గిన నాగబాబు గారు చైర్మన్ అయిన ఆయన పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ చీరల పంపిణీ అవి పెట్టడం జరిగింది. ఏదైతే ఎగ్గిన నానాజీ గారు నవోదయ అసోసియేషన్లో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, దేవి మాంకాలమ్మ వారు ఉత్సవాల్లో మరి నాగబాబు గారు ప్రోగ్రామ్స్ ఇచ్చేయడం, కానీ కార్యక్రమాలన్నీ కూడా ఆయనే దగ్గరుండి మరి నడిపించడం, అసోసియేషన్లో ఉన్న సభ్యులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎటువంటి కార్యక్రమాలైనా మరి 10,000 అన్నదాన కార్యక్రమాలు కూడా దగ్గరుండి అవన్నీ చూసేవారు. మరి ఆయన లేకపోవడం నిజంగా నాగబాబు గారికి తీరన లోటు. మరి ఆ వ్యక్తి ఎప్పుడు ఆపదన్నా సరే మరి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నానాజీ గారు వాళ్ళ కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేసి పంపించేవారు. అటువంటి వ్యక్తి లేనందుకు ఆ కుటుంబానికి ప్రకట సానుభూతి తెలియజేస్తూ సేవాభావంలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ ఎంతో ఉన్నతంగా పాల్గొని మరి కరోనా మహమ్మారి యొక్క సేవా కార్యక్రమంలో ఉండగా ఆయనకి కరోనా రావడం, మరి ఆ భగవంతుడు దగ్గరికి చేరడం చాలా దురదృష్టకరం. ఈ నవోదయ ఫ్రెండ్స్ అనేది సేవాభావంలో కానీ ఆధ్యాత్మిక భావంలో కానీ ఈ తాడేపల్లి పట్టణంలో కాకుండా నియోజకవర్గంలో కాకుండా జిల్లాలోనే ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన అసోసియేషన్ ఇది. ఒక అన్నదమ్ములు అంటే ఎగ్గిన నాగబాబు గారు, నానాజీ గారే అని ఈ తాడేపల్లి పట్టణంలో కాదు ఈ జిల్లాలోనే ఒక అన్నదమ్ములు అంటే దానికి నిదర్శనమే వీళ్ళిద్దరు అని చెప్పాను అనుకున్న సమయంలో మరి ఆయన అతి చిన్న వయసులోనే భగవంతుడు సన్నిధికి చేరడం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకొని విశేష పూజలు చేశారు.
కుసుమ హరినాథ్ శ్రీ లక్ష్మీలు స్వామివారికి దండలు సమర్పించారు. పొనుగుపాటి భారతి సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కమిటీ సభ్యులు సేవలందించారు. శ్రీనివాసరామలందు ఈరోజు పూల అలంకరణ నిమిత్తం కుసుమ హరినాథ్ గారు శ్రీమతి లక్ష్మీ దంపతులు ఈరోజు స్వామివారికి, మన భద్రాచల రాముడు వారికి, వెంకటేశ్వర స్వామి వారికి, జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఈ కొండవ దండలో కూడా వారు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన నిమిత్తం మన శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిమిత్తం దాతలుగా నిలిచినటువంటి వారు మన దాతలంటే మన ఈ ప్రసాదం కూడా ఇచ్చారు. వారు మన శ్రీమతి పోగుపాటి భారతి గారు. వారు ఉదయం పూట ప్రసాదం, అలాగే ఈ అమ్మవారి స్వామివారికి ప్రతి వారం జరిగే అన్నదాన కార్యక్రమానికి వారు ఈరోజు అన్నదాతలు కలిగించారు. వారికి, వారి కుటుంబానికి మన భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదివరకు కూడా వారి పుట్టినరోజుకి వాటికి కూడా మన హరినాథ్ గారు ప్రతి కార్యక్రమం ఏదో ఆయన వంతు సాయం చేస్తుంటారు. వారికి కూడా మన జ్ఞాన సరస్వతి అమ్మవారు, భద్రాచల రాముడు, కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మన తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట 5వ వార్డులో మనందరి అదృష్టము శ్రీనివాస రామాలయం నిర్మాణం చేయటం. దాని కమిటీ సభ్యులు మన రామకృష్ణ గారు, కమిటీ సభ్యులు ఎంతో చక్కగా ఉత్సాహంతో నిర్మాణం చేయటం. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనేది విశాఖపట్నం శారదా పీఠాధిపతుల వారి చేతి మీద జరగటం అనేది మనందరి అదృష్టము. ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు కమిటీ సభ్యులు చేస్తున్నారు. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని, ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులు కమిటీ సభ్యులందరికీ కలగాలని, మరెన్నో మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం వాళ్ళందరికీ భగవంతుడు కల్పించాలని భగవంతుని కోరుతున్నాను. స్థానిక బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద శనివారం కపర్ది వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ సీనియర్ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ అండ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి టీవీ సూర్యనారాయణ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వి సురేష్ కుమార్, సిద్ధాబత్తుల సూర్యనారాయణ, బి ఏడుకొండలు, పిఆర్ఎన్ శాస్త్రి, లింగంపల్లి గాంధీ, పాలూరి సత్యనారాయణ, కుమారస్వామి, వీరబాబు, నాగేంద్ర, సీతాలం సత్యనారాయణమూర్తి, నాగరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 1981 మే 25వ తేదీన మరి గుండెపోటుతో చిన్న వయసులోనే మరి అమరుడైనటువంటి కామ్రేడ్ కపర్ది గారి జీవిత చరిత్ర పూర్తిగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి, కార్మిక ఉద్యమానికి అంకితమైందని చెప్పి తెలియజేసుకుని మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా గుంటూరు కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి మరి అగ్రికల్చర్ వ్యవసాయ భూములని వాటిని చూసి ఆయన స్పందించి వచ్చిన వెంటనే ఉద్యమంలోకి వెళ్ళడం ప్రారంభించారు. పెద్దనింటిగూడెం నుంచి తాడేపల్లిగూడెం షిఫ్ట్ అయ్యి తాడేపల్లిగూడెం కేంద్రంగానే ఆనాడు పంచాయతీ వర్కర్సు, మున్సిపల్ వర్కర్సు, రిక్షా వర్కర్సు, ట్రేడ్ యూనియన్స్, రైస్ మిల్ వర్కర్స్ని, అలాగే ప్రధానంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ని ఆర్గనైజ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి కార్మికులందరినీ ఏకం చేసి ఏపీఎస్ఆర్టీసీ జాతీయకరణ కోసం ఆయన చేసినటువంటి ఉద్యమాలు మరి చరిత్రలో ఎవరు మర్చిపోలేనివి. అదేవిధంగా తాడేపల్లిగూడెం బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ ప్రారంభోత్సవానికి దాని వ్యవస్థాపనలో కపర్ది గారి పాత్ర మరి మరువలేనిది. ఆయన మనం గుర్తుంచుకోవాలి. తాడేపల్లిగూడెం కమ్యూనిస్టు నాయకులు కపర్ది గారి 43వ వర్ధంతి సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘంతో ఈ సంఘం అన్ని బ్యాంకులు ఉద్యోగుల సంఘం వారు సంఘం నడుపుకోవడానికి ఆయన చూపినటువంటి చొరవ, సహకారాన్ని, గతంలో ఆయన అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా, ఈ వర్ధంతి సందర్భంగా గుర్తుంచేసుకుంటూ మరి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకు ఉద్యోగులు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి కామ్రేడ్ కపర్ది గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కమ్యూనిస్టు శక్తి. ఆయన కార్మికుల హక్కుల కోసం, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల హక్కుల కోసం ఇన్సూరెన్స్కి సంబంధించి అయితేనేమి, ఉద్యోగ భద్రతగా అయితేనేమి, వేతనాల పెంపుదల విషయం అయితేనేమి,
ఈ తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి చుట్టుపక్కల అనేక ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం ఆయన, అలాగే ఈ రాష్ట్ర స్థాయిలో బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం అయినటువంటి ఏపీటీబీఎఫ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రస్తుతం, అప్పటి ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఉద్యోగుల సంఘంలో ఆయన కీలక పాత్ర పోషించటం, ఆ విధంగా ఆ కమ్యూనిస్టు మహాశక్తి అయినటువంటి ఈ కపర్ది గారిని బ్యాంకు ఉద్యోగులు అన్నింటినీ మర్చిపోలేరు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం పద్మనాభుని లక్ష్మీకాంతం జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకట రమేష్, కోడలు గీతావాణిలు, మనవడు సాయి ప్రవీణ్, మనవరాలు పద్మ సుష్మిత సహకారంతో అన్నదానం నిర్వహించారు. నవరత్నాల టీం ఆధ్వర్యంలో 306వ వారంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు తమ సేవలు అందించారు. స్వామివారికి భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు, అలాగే శనివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు తెల్లవారుజాము 4 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అందించాయి. భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని, తాడేపల్లి ఊరు ప్రజలందరినీ కూడా ఆయురారోగ్యాన్ని ఇచ్చి కాపాడి కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం నాడు కూడా నవరత్నాల టీం సభ్యులచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 306వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా ఇదివరలో వాళ్ళు తాడేపల్లిగూడెంలో వాస్తవ్యులుగా ఉండి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. పద్మనాభుని లక్ష్మీకాంతం గారు 15/5/2024 స్వర్గస్థులైనారు. 25/5 పెద్ద కార్యం కావున వారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడైన పద్మనాభుని వెంకట రమేష్ గారు, కోడలు గీతావాణి గారు, అలాగే మనవడు ప్రవీణ్, మనవరాలు పద్మ సుస్మిత ఈరోజు అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వారం కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా దాతల సహకారంతో నిర్విరామంగా జరుగుతున్నందుకు ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభావ అంటూ వారు ఇచ్చే దీవెనలు ఇక్కడ అన్నదాతలుగా నిలిచిన కుటుంబానికి చేరుతున్నాయి. ఈ వారం దాతలుగా నిలిచిన వారికి, అలాగే ప్రతి వారం దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల టీం తరపున, అలాగే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తరపున ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్రహ్మకుమారి సంస్థ ముఖ్య కేంద్రం మౌంట్ అబూలో ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు మౌంట్ అబూలో యోగా శిబిరం జరగనుంది. ఈ యోగా శిబిరంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు 6303689948 నెంబర్ను సంప్రదించి తమ పేర్లను నమోదు చేయించుకోవాలని బీకే రమాదేవి తెలిపారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయమైన ముఖ్య కేంద్రంలో ఆరావళి పర్వతాల మధ్య రాజస్థాన్లోని ఉన్నటువంటి ఆబు పర్వతం పైన బ్రహ్మకుమారి సంస్థ నెలకొని ఉన్నది ముఖ్య కేంద్రము. అయితే ఆ యొక్క స్థానంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆబు పర్వతము చాలా ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము. ఆధ్యాత్మికంగా ఎంతోమంది ఋషులు మునులు తపస్య చేసేటువంటి అలాంటి తపోభూమి. అదేవిధంగా అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, అలాగే అనేక మందిరాలు కూడా ఉన్నాయి. గురు శిఖర్, అచ్చల్గఢ్, దిల్వాడ టెంపుల్, అంబాజీ టెంపుల్, ఈ విధంగా అనేక టెంపుల్స్ కూడా ఆబు పర్వతం పైన ఉన్నాయి. రోజు కూడా కొన్ని వేలాది మంది పర్యాటకులు అక్కడ సందర్శించడానికి వస్తూ ఉంటారు. అయితే అలాంటి ముఖ్య కేంద్రమైనటువంటి బ్రహ్మకుమారి సంస్థలో కార్యక్రమం వచ్చే నెల రాజయోగా మెడిటేషన్ క్యాంప్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే నెల జూన్ 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 5 రోజులు అక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మనకి తాడేపల్లిగూడెం నుంచి అవకాశం వచ్చింది కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారి యొక్క లాభాన్ని పొందుతారని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన చిన్నతాడేపల్లి, నీలాద్రిపురం, కొమ్ముగూడెం, కృష్ణాపురం గ్రామాల్లో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ, నాగలక్ష్మి, వెంకటరాజు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఈ చట్టం జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చి 19 సంవత్సరాలు కావస్తుంది. నేటికి కూడా ఈరోజు కనీస వేతనాలు కానీ ఇక్కడ సౌకర్యాలు కానీ లేని పరిస్థితి ఉన్నది. ఈ చట్టం రోజు రోజుకి కూడా నిధులు తగ్గించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది పేదలకు వరం లాంటిది ఈ చట్టం. అలాంటిది ఈ చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది. గత 2023లో మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 90 కోట్లు అదేవిధంగా నిధులు కేటాయిస్తే ఈ సంవత్సరం తగ్గించి 75,000 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అంటే మొత్తం దేశ బడ్జెట్లో మొత్తం ఉపాధి కూలీలకి 10 లక్షల కోట్లు బడ్జెట్లోని 3 లక్షల కోట్లు కేటాయించాలి. కానీ ఈ రోజున 75,000 కోట్లు కేటాయించారు. అంటే కనీసం ఉపాధి హామీలకి ఉపాధి కనీస వేతనం కానీ పని దినాలు కానీ రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి కార్మికుడి కనీస వేతనం ప్రతిరోజు 600 ఇవ్వాలని, అదేవిధంగా సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ పనిచేసే ప్రదేశాల్లో ఈరోజు అనేక దెబ్బలు తగ్గుతున్నారు, చనిపోతూ ఉన్నారు దేశవ్యాప్తంగా. అలాంటిది ప్రభుత్వం ఇది ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక శాఖ గ్రంథాలయంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాస్వామి, గరకపాటి, బాపయ్య శర్మ, ఎన్ సత్యం, పి పండు, రామాంజనేయులు, ఏవి లక్ష్మణరావు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ వద్ద అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. సత్యనారాయణ, ముసఫా, అర్జునరావు, విశ్వంరాజు, వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి, రామకృష్ణ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.